హాయ్ అండి, అందరూ నమస్కారం. కేడీ ఛానల్ వాచ్ చేస్తున్న ప్రేక్షకులకు, మా సబ్స్క్రైబర్లకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. మనం చిన్నప్పుడు అంతా ఇంట్లో ఫాదరు రూ. 200 300 ఇస్తే చాలా బాగా కనిపించాయి అప్పట్లో. ఇది ఎప్పుడు 80s మాట. ఇప్పుడు చూస్తే మనకి 4000 5000 పెట్టినా ఏం కనిపించట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ 5000 రూపాయలు స్టాక్. అదేంటి, ఇది 80% డిస్కౌంట్లో ఎంఆర్పి మీద మళ్ళీ ఆ బిల్లు వచ్చిన బిల్లో మళ్ళీ 20% డిస్కౌంట్. అట్లా అయితే ఇప్పుడు ఇది 5000 వరకు ఉంది మాకు. సో ఆ రోజులన్నీ వెళ్ళిపోయానండి, రూపాయికి విలువ పోయింది. మనకి సాటిస్ఫాక్షన్ కూడా రావట్లా. ఇప్పుడు మా వాడికి ఇన్ని తెచ్చినా కూడా ఇంకా వాడికి 30 షార్ట్స్ 50 షార్ట్స్ 100 షార్ట్స్ ఇంకా ఉంటే బాగుంటుంది. అదొక 2-3 వేలు యాడ్ అవుతుంది. సో లైఫ్ ఏంటో అర్థం కావట్లా. అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, అప్పర్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం. కానీ తప్పదు కదా, దీపావళి పండుగ అంటే సంవత్సరం ఒకసారి వస్తుంది. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ పక్కన పెడితే ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి చేద్దాం. మిగతా రోజులంతా 364 రోజులు కాపాడదాం ఎన్విరాన్మెంట్ని, వాతావరణాన్ని. ఈ ఒక్కరోజు దయచేసి దేవుడు ఎవరైతే ఈ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో నేచర్, వాళ్ళందరికీ క్షమాపణలు. నేను ఒక్కరోజు దయచేసి క్షమించండి, ఎందుకంటే అది వచ్చిన ఆనవాయితీ పండుగ అనేది. సో దాన్ని జరుపుకుంటున్నాం. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే, ఈ దీపావళి క్రాకర్స్ ఇదివరకు మేము హొసూరు వెళ్ళేవాళ్ళం. ఈ బెంగళూరు నుంచి హొసూరు ఒక 20 కిలోమీటర్ల దూరం, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి హొసూరు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. పండుగ రోజు ముందల తెస్తే అదొక ఆనందం. హొసూరు వెళ్ళాము, తెచ్చుకున్నాం క్రాకర్స్ అని, ఎందుకంటే అక్కడ తక్కువకి వచ్చాయి అనమాట. ఎన్ని తయారు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, తమిళనాడు స్టేట్ కాబట్టి కొంచెం ఈ ఇంటర్ స్టేట్ ట్యాక్సెస్ తగ్గుతాయి కాబట్టి అక్కడ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. టోల్ గేట్ వన్స్ దాటినాక బెంగళూరు నుంచి లైన్గా షాపులు ఉంటాయి హొసూరు, తమిళనాడులో హొసూరులో. సో అక్కడ 80% డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు, అబ్బో అనుకునేవాళ్ళం. సో ఇప్పుడు బెంగళూరు అంతటా కూడా అక్కడక్కడ గోడౌన్లు పెట్టేస్తున్నారు, అక్కడి నుంచే స్టాక్ తెచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు నేను మార్నింగ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ సింగసంద్ర ఏరియా ఉంది. సింగసంద్రలో మణిపాల్ కౌంటీ అని రిసార్ట్ ఉంది. మణిపాల్ కౌంటీ రోడ్డు లోపలికి వెళ్ళినాక ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆఫ్టర్ 2 కిలోమీటర్స్ పెట్రోల్ బంక్ దగ్గర గోడౌన్ ఉంది పెద్దది. ఆ గోడౌన్లో క్రాకర్స్ బజార్ అనే కంపెనీ వాళ్ళు పెట్టారండి సేల్. సో జనాలు భయంకరంగా ఉన్నారు. లోపలికి కొద్ది మంది అలో చేస్తున్నారు. గోడౌన్ లోపలికి వెళ్ళి మనం సెర్చ్ చేసుకొని పిక్ చేసుకోవాలి, తెచ్చుకొని బయట మళ్ళీ బిల్లింగ్ వేయించాలి. బిల్లింగ్ వేయించినాక వేరే చోట పేమెంట్ చేయాలి బిల్ తీసుకెళ్ళి. సో అది పరిస్థితి, తప్పదు కదా. 4000 5000 ఏం కనిపించట్లేదు, బట్ పిల్లలు సాటిస్ఫాక్షన్ కోసం పండుగ చేసుకున్నాను, దానికోసం మనం తెచ్చుకోవాలి. తెచ్చి ఇక్కడ ఎండ్లో పెట్టుకున్నాం. ఇట్లా ఇదొక మనకి ఇదొక హ్యాపీనెస్. ఎండ్లో పెడితే బాగా కలుతాయని చూద్దాం అలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. ఈ దీపావళి పర్వదినాన్ని మీరందరూ దేదీప్యమైన కాంతులతో క్షేమంగా ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, మీ కిషోర్ ధనికుల కేడి. బాయ్ బాయ్.